హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ షితాన్ మామ్. టుడే టేస్టీ రెసిపీ గోంగూర చికెన్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పడం కాదు, మీరు వన్స్ ట్రై చేయండి. ఈ కర్రీని మీరే మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తింటారు. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కూడా వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ వస్తుందండి. అందుకని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఆయిల్ అంతా ఈ విధంగా సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ముందుగా వాటర్ వేయకూడదు, గోంగూర ఆయిల్లోనే కుక్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మూత తీసుకుని కొరియాండర్ లీవ్స్ని వేసుకుని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.